రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులుల సంచారం హడలెత్తిస్తుంది. గత వారం రోజులుగా వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, రుద్రాంగి మండలాల్లో చిరుత పులులు సంచరిస్తుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా వేములవాడ అర్బన్ మండల పరిధిలో గల హన్మక్కపల్లి గ్రామానికి చెందిన రోమాల భూమయ్య అనే రైతుకి చెందిన పొలం దగ్గర కట్టేసిన లేగ దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. వేములవాడ పట్టణ శివార్లోని హన్మక్కపల్లి వరకు చిరుత సంచారం ఉన్నందున వేములవాడ రూరల్ పరిధిలో గల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రజలు పొలాల వద్దకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లొద్దని, పొలాల వద్ద పశువులను రాత్రిపూట కట్టేయొద్దని సూచిస్తున్నారు. వేములవాడ రేంజర్స్ నేను ఈ రోజు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఈ స్పాట్కి వచ్చిన దూడ చనిపోయిందని తెలిపిండ్రు. దాని ప్రకారంగా మేము మా సిబ్బంది తీసుకుని చూడగా ఈ వాగున్న చిన్న కాలువ ఉన్నది. దాని వెంబడి చూస్తే మొత్తం ఆకులు అల్లం పడి ఉన్నది. టెగ్ మార్క్ ఉన్నాయి, కానీ అది సరిగా కనబడుతుంది. అది చిరుతపులి అని మాకు నిర్ధారణ అవుతుంది. తదుపరి నేను ఎంక్వైరీ చేసి చిరుతపులిగా పెద్ద పులి అని నేను కన్ఫర్మ్ చేస్తాను. ఇంకో ఇక్కడ 4 ఆవులు కట్టేసి ఉండే చిన్న దూడని కొట్టింది. అది పులి అయితే వాటిని కూడా హంటింగ్ చేస్తుంది మా ప్రకారం. అయితే మేము మా దగ్గర మరిమడ్లలో ఉన్నాయి, రుద్రంగిలో ఉన్నాయి, మా నారేంజ్ పడుతుంది. రాయలసీమ సిరిసిల్ల అంటే అటు కూడా ఉంటుంది, ఉన్నాయి చిరుతపులు ఉన్నాయి. కానీ వాడు ఎప్పుడు కూడా మనుషులు గట్రా హామీ చేయదు. అది ఏమైనా చిన్న ఉంటే మన మేకలు కానీ చిన్న దూడ ఇసుండి అటాక్ చేస్తుంది, వెనక నుంచి తింటుంది. ఏం లేదు, మేము ఇంతకుముందు గతం కూడా చూసినాం, ఎప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. వాళ్ళు అడవి ప్రాంతం దగ్గర పొలాలు అక్కడ కట్టేది వద్దు. ఎందుకంటే అది పరిసర ప్రాంతం తిరుగుతుంది. వాటి అవసరం మనం పోయినాం, మనం వస్తలేవు కాబట్టి అవి వాటి యొక్క గేట్ అనేది తెలుస్తుంది. ఎప్పుడు ఎక్కడ పడి ఉన్నది తిరుగుతుంటుంది రాత్రిపూట. దానికి కట్టేసి ఏమైనా ఉంటే అటాక్ చేస్తుంది. అలాంటి మీరు పశువులకు కట్టేయొద్దు. ఏమైనా ఉంటే కూడా మేము దానికి హాని చేయొద్దు. దానికి పరిహారం పులియా చిరుతపులి పోతుంది, 20 కిలోమీటర్ పోతుంది, 15 కిలోమీటర్ పోతే ఎక్కువ కూడా పోతుంది. అది పెద్ద పులి అని తెలిసింది మాకు. కాబట్టి అటే ఉన్నది, ఇంకా ఇటు రాలేదు. దాని అనుభవం మాకు దొరకలేదు. గోపాలరెడ్డి ఉన్నదని తెలిసింది. దానికి మా వాళ్ళు అక్కడ టీములు ఉన్నాయి, 4-5 టీములు ఉన్నాయి, చూస్తారు. అది ఇంకా కన్ఫర్మ్ కావాలి. అది వేములవాడ పట్టణం 15వ వార్డు అనవకపల్లి గ్రామంలో మరి నిన్న రోజున చిరుతపులి సంచరించి ఆవు దూడను మరి చంపేయడం జరిగింది. మరి నిత్యం పొలం వద్దనే ఇక్కడ ఉన్నటువంటి ఆవులను వారు ప్రతిరోజు ఇక్కడనే కట్టేసి రాత్రిపూట ఇంటికి వెళ్ళిన సందర్భం. మరి రాత్రి వచ్చినట్టు ఆవు దూడను చంపడం చాలా బాధాకరం. మరి గౌరవ అధికారులు వచ్చి, రేంజ్ ఆఫీసర్ వచ్చి, అదేవిధంగా యొక్క చిరుతపులి యొక్క అడుగులను వారు గుర్తించి ఖచ్చితంగా చిరుతపులి అని చెప్పి వారు ఐడెంటిఫై జరిగింది. మరి వారికి మా తరఫున, మరి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం కూడా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తే వారు తగినటువంటి నష్టపరిహారం చెల్లించే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి రేంజ్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి చిరుతపులి ఈ వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుందని తెలియడం జరిగింది. మరి వారు కూడా దాని యొక్క అడుగు జాడలు పట్టుకొని మరి ఖచ్చితంగా దాన్ని పట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తామని వారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇంకా మిగతా పొలాల వద్ద ఉండే రైతులందరూ మరియు వారి యొక్క ఆవులను కానీ మరి గేదెలను కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ వేములవాడ పట్టణ ప్రజలందరికీ, రైతులందరికీ కూడా నేను నా తరఫున తెలియజేస్తున్నాను. మరి అతి త్వరలోనే ఆ చిరుతపులిని పట్టుకునే విధంగా ఫారెస్ట్ అధికారులు కూడా వారి యొక్క ఆలోచన విధంగా వారు ప్రయత్నం చేయడం జరుగుతుంది. నమస్కారం. నిన్నటి రోజున మరి ఏదైతే నిత్యం పొలాల వద్ద మరి వాళ్ళు ఏదైతే రోజు కట్టేసే పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళ పొలం వద్ద మరి వాళ్ళ ఆవు దూడను కానీ మరి ఇంకా ఇన్నే కట్టేస్తాం రోజు. ఇన్నే మా పొలం ఉంది, ఇన్నే మాకు ఆధారం కాదే. రాత్రి పూలు వచ్చి మా ఆవును కొరికేసిపోయింది. ఇంకా 5-6 గళ్ళు ఉన్నాయి సారు. మాకు ఆధారం కాదే సారు. మా హన్మక్కపల్లె రోమల భూమయ్య, రోమల నర్సయ్య వాళ్ళ తండ్రి పేరు. రోమల భూమయ్య. పొద్దున్న కట్టేసిపోతా, రాత్రి వచ్చి పులి కొరికేసింది.